రెట్రో లవ్ లాఫ్టర్ వార్ ఈ మూవీ రివ్యూ అయితే ఇప్పుడు చూద్దాం. లీడ్ రోల్ బై మన సూర్య గారు అండ్ పూజ హెగ్డే గారు. మెయిన్గా ఫిలిం అనేది నాకు ఎలా అనిపించింది అంటే, ఇది తమిళ వాళ్ళకి అంతలా ఎక్కచ్చు, తెలుగు వాళ్ళకు ఇది జస్ట్ ఓకే అనిపించచ్చు అన్నట్టు అయితే నాకు అనిపించింది. నా వరకు అయితే అలానే అనిపించింది. ఎందుకనంటే ఫిలిం అనేది నాకు అంతలా ఎక్కలేదు. ఎందుకు అనేది కొంచెం డెప్త్కి వెళ్ళి మాట్లాడుకుందాం. మెయిన్గా స్టోరీ అయితే ఎలా ఉంటుందంటే, ఇక్కడ గ్యాంగ్స్టర్ అయిన మన సూర్య గారు, సో తనకు అండ్ పూజ హెగ్డే గారికి లవ్ స్టోరీ. సో తనకు అనుకోకుండా ఒక సిచ్యువేషన్ రావడంతో అది ఏమైంది ఏంటి అనేది మీరు ఫిలిం చూస్తే మీకు అర్థమవుతుంది. ఎంటైర్గా ఫిలింలో ఫైట్ సీన్స్ అవి కొంచెం బాగా అనిపించే మెయిన్గా మాట్లాడుకుంటే. ఎందుకంటే అక్కడ కరెక్ట్ ఆ ఫైట్ సీన్ కానివ్వచ్చు, మెయిన్గా అక్కడ సెకండ్ హాఫ్లో సో అవి చూసుకుంటే కొన్ని ఇంట్రెస్టింగ్ పొజిషన్ అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూ కానివ్వచ్చు, సినిమాటోగ్రఫీ కానివ్వచ్చు, ఇది ఓవరాల్గా బాగానే ఉందని చెప్పుకోవచ్చు మెయిన్గా. అండ్ ఇంటర్వెల్ పొజిషన్ కూడా ఓకే భయ, ఇంటర్వెల్ పొజిషన్ కూడా బాగానే ఉందన్నట్టు ఇలా అంతా అనిపించింది. మెయిన్గా నాకు ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించినట్టు స్టార్ట్ అయింది భయ. అది మాత్రం నాకు క్రేజ్ అనిపించింది ఫస్ట్ హాఫ్ గురించి చెప్పుకోవాలనుకుంటే. సో ఇలా అయితే ఉంది. ఇక మూవీలో సాంగ్స్ విషయానికి వస్తే అంతలా ఎక్కలు, ఎస్పెషల్లీ తెలుగులో అంతలా ఎక్కలు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసుకున్నా ఇది జస్ట్ యావరేజ్ అన్నట్టు అయితే అనిపించింది ఫిలింలో అని చెప్పుకోవచ్చు. మెయిన్గా మన సూర్య గారి యాక్టింగ్ గురించి చెప్పుకుంటే చాలా అంటే చాలా బాగుంది భయ్య. అంటే తన యాక్టింగ్ ఇదివరకు చూసిన ఫిలిమ్స్లలోనే ఈ ఫిలింలో కూడా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు మెయిన్గా చెప్పుకోవాలంటే. అండ్ కొన్ని బైక్ సీక్వెన్సెస్ చూస్తారు కదా మెటీరియల్లో, అవి మీకు అంతలా అనిపించకపోయినా థియేటర్లో చూస్తే నాకైతే ఓ అన్నట్టు అనిపించింది. నా వరకు అయితే అనిపించింది, అందరికీ అనిపిస్తుందని మాత్రం చెప్పాను. కమింగ్ టు మన పూజ హెగ్డే గారి గురించి చెప్పుకోవాలంటే భయ్య, తన క్యారెక్టర్లో వితౌట్ మేకప్లో కొన్ని సీన్స్ చూసాము. లైక్ మనకు తెలిసిందే ఫిలిం కన్నా ముందు తను వితౌట్ మేకప్తో ఫిలింలో యాక్ట్ చేసిందని. సో బాగుంది భయ్య, ఆ సీన్స్ కూడా న్యాచురల్గా అయితే అనిపించిందని చెప్పుకోవచ్చు మెయిన్గా ఒక ముక్కలు చెప్పాలంటే. అండ్ ఇంకా ఫిలింలో చెప్పుకోవాలంటే ఇంకా విలన్స్ని అంతలా ఎక్కువ చూపెట్టలేదు, లైక్ కొంచెం కామెడీ టైప్ ఆఫ్లో అలా అనిపించింది అంతే, అంతకుమించి ఏం లేదు. కొంచెం వాళ్ళకు ఇంకా కొంచెం వైలెంట్ వేలో చూపెడితే కొంచెం బాగుండేచ్చు, ఫిలిం అనేది ప్లస్ పాయింట్ అవుతుండేనచ్చు అన్నట్టు అనిపించింది. కానీ ఏం పర్వాలేదు, ఫిలిం అనేది ఇది జస్ట్ వన్ టైం వాచబుల్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. అండ్ అలానే ఉంటుంది, ఇంకెక్కువ కూడా సాగదీయలేను. అండ్ రెట్రో ఫిలిం అయితే ఇది మన సూర్య గారికి ఈ ఫిలిం ఒక ప్లస్ కాల. కంగువ ఫిలిం ఎలా ఆడిందో మనకు తెలిసిందే. సో ఎంతమంది చూసారు అండ్ మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేయండి. రెట్రో ఫిలిం రివ్యూ అయితే ఇది నా పర్సనల్ రివ్యూ. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది వీడియో గైస్. మంచి వీడియోలో కలుసుకుందాం.